వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో 16 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. 3 బోగస్ కంపెనీల ద్వారా 650 కోట్ల రూపాయల మేర టీడీఎస్లో అవకతవకలకు పాల్పడ్డారని పొంగులేటి కుటుంబంపై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కంపెనీల్లోనూ ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కక్ష సాధింపు అని హస్తనేతలంటుంటే పొంగులేటిపై గతంలోనూ సోదాలు జరిగాయంటోంది బీజేపీ. ఇంతకీ అధికార పార్టీ మంత్రిపై ఈడీ దాడుల ప్రభావం ఎంత? తెలంగాణలో ఈడీ వేడి, ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న చరణ్ కౌశిక్ యాదవ్ గారు 10 స్టూడియోలో. బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు. రైట్, చరణ్ కౌశిక్ గారు, ఈడీ రంగంలో దిగింది. మీ పార్టీకి సంబంధించిన నేత, మీ పార్టీలో కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన నివాసంతో పాటు 16 చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయన కూతురు నివాసంలో, కొడుకు నివాసంలో, సోదరుడి నివాసంలో. ఏం చెప్తారు ఈడీ దాడులపై? అంటే భారతీయ జనతా పార్టీ దేశంలో రోజు రోజు బలహీన పడతా ఉంది కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉంటాయో, ఇప్పుడు కర్ణాటక చూడండి, ముడా స్కామ్ కావచ్చు, ముడా స్కామ్ గురించి ప్రధానమంత్రి గారే ప్రస్తావిస్తారంటేనే చాలా స్పష్టంగా, అంటే ఏ విధంగానైతే ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ను ఏ విధంగా పోద్బలం ఇచ్చే విధంగా ఏకంగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా మీరు చూసినప్పుడు కేజ్రీవాల్ గారి మీద అదే జరిగింది. అదే కాకుండా హేమంత్ సోరెన్ గారు కావచ్చు, అదేవిధంగా మనోజ్ సిసోడియా గారు కావచ్చు, అదేవిధంగా సిద్ధరామయ్య గారు కావచ్చు, డికే శివకుమార్ గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో మన రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ గెహ్లాట్ గారు, అదేవిధంగా కమల్నాథ్ గారు, వారి కుమారుడు నకుల్నాథ్ మీద, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, అదేవిధంగా ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలన్నిటి మీద ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు పెట్టే ప్రయత్నం గతంలో భారతీయ జనతా పార్టీ చేసింది. ఇప్పుడు కూడా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను బలహీనపరచాలనే ఒక దురుద్దేశంతో ఈ దాడులు జరుగుతున్నాయి చాలా స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే ముడా స్కామ్ గురించి ప్రధానమంత్రి గారు మాట్లాడినట్టే చాలా స్పష్టంగా ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కు ఆదేశాలు ఇచ్చినట్టుగానే వారి స్టేట్మెంట్ కనపడతాం. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి స్థాయి అధికారి ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసుల గురించి వారు ప్రస్తావిస్తున్నారనే చాలా స్పష్టంగా ఇప్పుడు రేపు జరగబోయే మన హర్యానా ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓటమి దిశగా ప్రయాణిస్తుంది కాబట్టి, ఇండియా కూడా బలపడతా ఉంది కాబట్టి బలహీనపరిచే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అద్భుత ప్రజారంజక పాలన అందిస్తూ ఉంటే బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద దాడులు జరిగినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే మిమ్మల్ని బలహీనపరిస్తే భారతీయ జనతా పార్టీకి ఏమొస్తుంది? ఆల్రెడీ మీ ముఖ్యమంత్రి కేంద్రంతో సత్సంబంధాలు నిలుపుతున్నారన్న చర్చ బలంగా ఉంది. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కేంద్రంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో తనదైన స్టైల్లో పోతున్నారన్న చర్చ కూడా ఉంది. ఇలాంటప్పుడు మీ మీద కక్ష కట్టాల్సిన అవసరం, ఇక్కడ మిమ్మల్ని బలహీనపరచాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీ రీసెంట్గా రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి ఏదైతే జమిలీ ఎలక్షన్ల రిపోర్ట్ను కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఆ విషయంలో పార్లమెంట్లో చట్టం చేయాల్సిన 2/3 లేదు 50% రాష్ట్రాలు ఒప్పుకుండా ఇవన్నీ కూడా జరగబోతాయి. ఎందుకంటే 4వసారి ఖచ్చితంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలంటే ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్లు అనివార్యం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గ్రహించి జమిలీ ఎలక్షన్లు బిల్లు పాస్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు బలహీనపరిచి ఎన్డీఏ సైడ్ ఉన్నటువంటి పార్టీలకు ఒప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్ష పార్టీ మీద దాడులు చేసినట్లయితే ఎన్డీఏ కూటమి సైడు ఎవరైతే ఉన్నారో వారు కూడా మద్దతు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రాంతీయ పార్టీలు దీనికి నష్టం కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు కాబట్టి వారిని వారు లోపరుచుకోవాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా వ్యూహంలో భాగంగా ముందుకు పోతున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం దేశంలో రాజకీయాలను కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా దేశంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం జరిగిన అన్యాయం కావచ్చు, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చి ఏం చేస్తూ ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు వివరించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం చేస్తూ ఉంది. కాబట్టి అట్లాంటి ప్రభుత్వాన్ని బలహీనపరచాలని చెప్పి ఒక దురుద్దేశంతో కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో కొంత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచినట్లయితే, అదేవిధంగా హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో ప్రజలంతా కూడా కొంత ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ సైడు కాంగ్రెస్ ప్రభుత్వాలు అక్కడ స్కాములు జరుగుతాయి, అదేవిధంగా ఈడీ సిబిఐ దాడులు జరుగుతున్నాయంటే అక్కడ ప్రభుత్వాలు ఖచ్చితంగా స్కాములు చేస్తున్నాయి కాబట్టి అట్లాంటి ప్రభుత్వాలకు ఓట్లు వేద్దనే దానిలో భాగంగా చాలా స్పష్టంగా ఈ దాడులు చేపిస్తున్నట్టు కనపడతా ఉంది. అంటే సరే, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన ఈడీని ఉసుగొలుపుతోంది భారతీయ జనతా పార్టీ అనేది మీది ఒక విమర్శ, రాజకీయ విమర్శ.
మరి ఎన్నికల సమయంలో కూడా మీరు అధికారంలో రావడానికి ముందు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన ఈడీ ఐటీ దాడులు జరిగాయి. మరి దానికి సమాధానం ఏంటి? అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీలో తీసుకోవడం కోసం వారు ప్రయత్నం చేస్తే వారు రాకపోవడంతో వారి ఇంటి మీద ఆనాడు ఇన్కమ్ ట్యాక్స్ దాడుదని, అదేవిధంగా ఈడీ కూడా ఎంటర్ అయింది. అదే కాకుండా మీరు గతంలో చూసి 2024 ఎలక్షన్ల ముందు దేశంలో ఇండియా కూటమిలో ఏ పార్టీలు అయితే ఉన్నాయో, ఇండియా కూటమే కావచ్చు, అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరి మీద ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ లోపరుచుకునే ప్రయత్నం, అదేవిధంగా వారితో పొత్తులు పెట్టుకునే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే చూడండి, మీ కర్ణాటకలో కూడా జేడీఎస్తో పొత్తు పెట్టుకురు, అదేవిధంగా బీహార్లో కూడా జేడీయూ ఇండియా కూటమి సైడ్ ఉంటే వారిని కూడా చీల్చి వారు ఏ విధంగా ఎన్డీఏలో కలుపుకురు ఆనాడు సందర్భం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ను అడ్డవో వాడుతూ దేశంలో ప్రతిపక్ష పార్టీ బలహీన పరిచయ ప్రయత్నంలో భాగంగా మహారాష్ట్రలో మనం చూసిన ఎన్సీపీని చేసిరు, శివసేనలు చేసిరు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో పోకముందు చాలా మంది మీద కేసులు, తెలుగు రాష్ట్రాల సీఎం రమేష్ గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, టీజీ వెంకటేష్ గారి మీద కేసులు అయినా కూడా భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత ఆ కేసులు ఏమైందో తెలియని పరిస్థితి. కాబట్టి దేశంలో ఇప్పుడు జరగబోయే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బలహీన పడింది. కేకే సంస్థ చాలా స్పష్టంగా చెప్పింది, రేపు జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ గుండు గుత్తగా హర్యానా కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, జార్ఖండ్ లో కూడా ఓడిపోతుందని చెప్పడంతో కొంత ప్రతిపక్ష బలహీన పరిచే దానిలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నా చాలా స్పష్టంగా కనపడతాం. రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ పైన భారతీయ జనతా పార్టీ కన్నుగిట్టింది. కర్ణాటకలో మొడా స్కాము, ఇక్కడ కూడా ఇంకా తెలంగాణలో కూడా మేము బలంగా ఉన్నాం కాబట్టి ప్రజా ఆదరణ రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి ఇక్కడ బలహీనపరచాలి, ఇదే టార్గెట్. ఆ టార్గెట్లో భాగంగానే ఇప్పుడు పొంగులేటి ఇంటిపైన ఈడీ దాడులు చేస్తుంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ముందు మిత్రులకు నమస్కారం. సతీష్ గారు నమస్తే అండి. ప్రతి దాడి వెనకాల ఏదో కథ నల్లడం అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటు. మనం ఒక స్టేట్మెంట్ ఫస్ట్ చెప్తున్నావు, ఫస్ట్ విషయం అది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరమ పవిత్రమైన దేవదూత. ఆయన ఎక్కడ ఏం చేయలేదు, ₹1 కోటి వాచ్ ను స్మగ్లింగ్ చేయలేదు. ఆయన ఇచ్చినటువంటి యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లో బ్యాంక్ గ్యారంటీస్ కు ఒక లెటర్ అంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. లేకపోతే కీర్తి చిదంబరం ఉత్తరం తప్పు. ఇవన్నీ మరి సమర్థించుకుంటారా లేదా? పోనీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ ఏ వ్యాపారాలు చేయలేదు, ఏ బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వలేదు, ఎక్కడ ఏ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకోలేదు, ఎక్కడ వ్యాపారం చేయకుండా సన్యాసం తీసుకొని వచ్చి రాజకీయాలు ఉన్నాడా? వ్యాపారం చేస్తున్నప్పుడు అంటే మీరు సమర్థించడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ల ముందు జరుగుతుంది, ఎలక్షన్ తర్వాత జరుగుతుంది. కానీ అక్రమాలకు పాల్పడడం తప్పు. మన అన్ని ఏమంటారండి, అక్రమాలకు పాల్పడలేదని మీరు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. సింగరాజరెడ్డి మీద ఈడీ దాడి చేస్తుంది. 16 మంది ఢిల్లీ నుంచి వచ్చారు, 16 టీంలు వచ్చాయి. వచ్చిందంటే ఏ ఉప్పు అందకుండా, ఏ సమాచారం లేకుండా, ఇంకా ఏది ఎవిడెన్స్ లేకుండా కనుక చేసిరు అనుకోండి, అంటే చేయడానికి అవకాశం ఉంటదా? అట్లా కొంచెం చెప్పండి, ఏ రాష్ట్రంలో అట్లా అవకాశం ఉందా అని చెప్పండి. ఏ వ్యవస్థలో అయినా ఉంటా. మీరు కూడా చేస్తారా పని? మీరు మాదైనా మేమేం తప్పు చేయము, మేము బీజేపీలో ఇక్కడ మంచిగా కూర్చొని ఉన్నాము, మా మీద మీరు దాడి చేస్తారా చెప్పండి? మీ ఏసీబీ దాడి ఏమని చెప్పండి, ఏ కార్యకర్త మీదనా, ఏ పార్టీ నాయకుల మీదనా? మీకు అవకాశం ఉంది కదా మీరు చేయడానికి. ఏసీబీ కేసులు ఎవరున్నో తెలుసు కదా, అవకాశం ఎవరు ఇచ్చారో మీకు తెలుసు కదా. ఏసీబీ కేసులో ఇరికినప్పుడు 50 లక్షలు తీసుకపోతున్నా కూడా ఏం ముట్టుకోవద్దు, దాన్ని అనవద్దు అని చెప్పి గతంలో కేసీఆర్ కూడా ఇదే బెదిరించినారు కదా. దాన్ని ఏమంటారు మరి? అంటే అప్పుడు ఏసీబీ రావద్దు అంటారా మీరు? అప్పుడు అక్కడికి ఇచ్చుకుంటారా? రావద్దని మీరు చెప్తారా? రావద్దని మీరు డిమాండ్ చేస్తారా? అంటే ఏసీబీ దాడి చేసింది, రేవంత్ రెడ్డి గారి కేసులో 50 లక్షలు పట్టుకుంది, అంటే ఫోన్ ట్రాప్ చేసి పట్టుకుంది, ఇది పట్టుకుంది, ఎట్లా పట్టుకుంటుంది? పట్టుకుందా లేదా? అంటే పట్టుకోవడం తప్ప అంటే ఏసీబీ పట్టుకోవడం రేవంత్ రెడ్డి తప్ప అయితే మరి ఈడీ రావడం కూడా తప్పే. మీరు అది చెప్పండి, అది చెప్పదలుచుకుందా కాంగ్రెస్ పార్టీ? అందుకోసమనే మీరు చేసి ఇప్పుడు వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను ఉపయోగించుకొని వ్యాపారాలు చేయాలనుకుంటున్నప్పుడు, ఏ వ్యాపారవేత్త అయినా సరే, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వస్తున్నారు, చేస్తున్నారు. అప్పుడు వచ్చేటువంటి పరిణామాలను ఖచ్చితంగా రాజకీయాలు వచ్చే పరిణామాలకు వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. సత్యంగా ఉండండి. నేను మీకు ఇంతెందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్ సతీష్ గారు, మీకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అద్వానీ గారు ఒక పివి నరసింహారావు గారి కాలంలో జైన్ హవాలా కేసులో ఎల్కి అని రాసి ఉందని చెప్పి ఆ రోజునటువంటి సిబిఐ అద్వానీ గారిని కేసులో పెట్టింది. మీకు తెలుసు కదా స్టోరీ అంతా. అద్వానీ గారు రాజీనామా చేశారు, ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు. సిబిఐ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే మళ్ళీ ఎలక్షన్స్ లో పోటీ చేశారు. మీ దమ్ముందా? చెప్పండి, దమ్ముందా? దమ్ముందా? అద్వానీ గారికి ఆ దమ్ము ఉండే ఆ నాయకత్వంలో, ఆ వారసత్వంలో మేము బీజేపీ ఉన్నాం. చరణ్ కౌశిక్ గారు
అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు, పరమ పవిత్రుడు అని కాంగ్రెస్ పార్టీ ఏమైనా సర్టిఫికెట్ ఇవ్వదలుచుకుందా? తప్పు చెయ్యకుండా, ఆధారాలు లేకుండా ఈడీ లాంటి సంస్థలు ఎట్లా దర్యాప్తుకు వస్తాయి? అది ఒక బేసిక్ ఇష్యూ కదా, అదెందుకు కాంగ్రెస్ పార్టీ మిస్ అయిపోతుంది? సార్ ప్రకాష్ రెడ్డి గారు మేము అడుగుతా ఉన్నాం. సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారి మీద టీడీపీ ఉన్నప్పుడు ఈడీ కేసులు అయినాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన తర్వాత వారు పరమ పవిత్ర అయినా చెప్పాలి సమాధానం. మరి టీజీ వెంకటేష్ గారు కేసు ఏమైంది? ఏమంది బిశ్వాల్ శర్మ గారు కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ సీఎం గా వారు ఉన్నప్పుడు వారి మీద కేసు అయింది. ఇప్పుడు ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి టీఎంసీ మన పశ్చిమ బెంగాల్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి సువేంద్ర అధికారి మీద కేసు అయింది. మరి ఇప్పుడు ఎక్కడున్నారు వారు? అదే కాకుండా అదే అశోక్ చవాన్ గారు కాంగ్రెస్ పార్టీ వారి మీద కేసులు అయినాయి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తా ఉన్నది కదా, ఆ ఎన్సీపీ నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పింది మీరే. 70 ఏళ్ళ కుంభకోణం చేసింది అజీజ్ పవార్ ఉరిదీయాలని చెప్పింది మీరు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఆర్థిక శాఖ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ స్వచ్ఛందంగా పనిచేస్తుందని చెప్పి ఎవరు నమ్ముతున్నారు దేశంలో? ఎవరు నమ్మతలేరు కదా. భారతీయ జనతా పార్టీ మీద భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రం కన్నా ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ముందు వస్తుంది, తర్వాత నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు వస్తారని చెప్పేసి దేశ ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు. ఇవాళ అనుకున్నది కాదు. ఈ 15 సంవత్సరాల కాలంలో ఎంతమంది మీరు కేసులు పెట్టి నేను అదే అడుగుతున్నా. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి క్లీన్ యూ సర్టిఫికేట్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేస్తోందా? 650 కోట్ల టీడీఎస్ స్కామ్ లో పొంగులేటి కుటుంబం ఉంది. 6 నెలల కిందటే కేసు నమోదు చేసింది ఈడీ. 3 బోగస్ కంపెనీల ద్వారా టీడీఎస్ లో అవకతవకలకు పాల్పడినట్టుగా ప్రధానమైన ఆరోపణ. ఇన్ని ఉన్నాయి. సరే, ఇప్పుడు వద్దున్న దర్యాప్తులో తేలుతుంది. అవేమీ తేలకుండానే శ్రీనివాసరెడ్డి పవిత్రుడు, సచ్చీలుడు, ఏం తప్పు చేయకుండానే భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఆయన టార్గెట్ చేస్తుందా అని అంటారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి కంపెనీల మీద చేసి తప్పలేదు. శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ మంత్రి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మేము అడుగుతా ఉన్నాం తప్ప శ్రీనివాసరెడ్డి గారు ఇంకోరు వ్యాపారాలు చేసుకున్న దానికి వీరికి ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ పోతే మేము ఎక్కడ మాట్లాడలేము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దురుద్దేశం. అరే, ఒక ప్రధానమంత్రి గారు ముడా స్కామ్ గురించి, ఒక ముఖ్యమంత్రి ముడా స్కామ్ సంబంధించి పెద్ద వ్యవహారం కూడా కాదు, 1000 కోట్ల స్కామ్ చేసిన వాళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దేశాన్ని విడిచిపెట్టి విదేశాల్లో యథేచ్ఛగా ఉన్నారు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ ఓన్లీ 4 ప్లాట్లకు సంబంధించిన వ్యవహారాన్ని పెద్ద బూచిగా చూపిస్తూ ఏకంగా సిద్ధరామయ్య గారు తప్పు చేసినట్టుగా, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినట్టుగా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్కాములు జరుగుతాయని చెప్పే ప్రయత్నం, భారతదేశ ప్రజలకు వివరించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మా మంత్రి గారి మీద దాడులు జరిగినట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే హర్యానాలో, జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా ఓడిపోతుంది కాబట్టి అక్కడ ప్రజల్లో భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే అక్కడ ఓడిపోవడానికి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై దాడికి సంబంధం ఏంటి? అరే సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు తప్పు చేస్తారని చెప్పేసి దేశ ప్రజల గురించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. దానితోటి ప్రజల్లో గందరగోళం క్రియేట్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇండియా కూటమి ఓట్లు వేయకుండా చేసుకునే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మీరు చూసి కేకే సరే చాలా స్పష్టంగా చెప్పారు, 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాభవం దిశగా పోతుంది కాబట్టి జమిలీ ఎలక్షన్ అని చెప్పేసి మరొకసారి ముందుకు వచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రామినెంట్ స్టేట్స్లో తెలంగాణ, కర్ణాటక ఉన్నాయి. ఆల్రెడీ కర్ణాటకలో ఈ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్కి సంబంధించి నేరుగా ప్రధాని మాట్లాడారు. అంటే ప్రధాని మాట్లాడడం అంటే ఏజెన్సీ సంస్థలకు ఒక సిగ్నల్ ఇవ్వటమే. ఇది చరణ్ కౌశిక్ గారు ప్రస్తావిస్తున్న అంశం ఒకటి. రెండోది, ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, ఈ 2 రాష్ట్రాలపైన కాంగ్రెస్ పార్టీ ఆధారపడి ఉంది కాబట్టి ఇక్కడ కూడా చిన్నాభిన్నం చేయాలి, ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ చేయాలి, ఇక్కడ కూడా నాయకుల్ని భయపెట్టాలి. ఇది భారతీయ జనతా పార్టీ ప్లాన్ అంటున్నారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు వారి పేర్లు చెప్పారు, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, సుజనా చౌదరి, కావూరి సాంబశివరావు. హలో, మాట్లాడండి. అసలు కావూరి సాంబశివరావు, ఇంకొక పేర్లు చెప్పాడు అశోక్ చౌహాన్. ఎవరి మీదనైనా కేసు ఎత్తేసారా? ముందు చెప్పండి, ఎవరి మీదనైనా సరే. ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటున్నానంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిది 50 లక్షల రూపాయల కేసు, అంతే కదా? కన్వర్జేషన్ ఏం జరిగిందో జరిగింది. ఇప్పటిదాకా ఎందుకు ట్రయల్ కు రాలేదు కేసు? బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై రాలేదా ట్రయల్ కి? 9 సంవత్సరాలు గడిచిపోయిన సతీష్ గారు ఇప్పటికి ట్రయల్ కే రాలేదు. ఇప్పుడు ఇంకా ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు ఇక పోయేసరికి ఇంకో 20 ఏళ్ళు, ఇంతే కదా? అంటే ఒక కోర్టులో ఉన్నటువంటి కేసులను మాఫీ చేశారు, కేసులో ఉన్న కోర్టులో ఉన్న కేసును రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి కేసులు ఎవరు రద్దు చేశారు? మరి
ఎవరు మేము రద్దు చేశామా? రద్దు అయిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు ఏమన్నా చెప్పండి పోని. అయితే అంతేందుకు పివి నరసింహారావు గారి మీద కేసులు పెట్టింది మేమా? పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కటకటాలో వెనుకబెట్టినట్టు దేవేగౌడ గారు వారి కాంగ్రెస్ మద్దతు ఉన్నటువంటి ప్రభుత్వమే కదా, ఫ్రంట్ ప్రభుత్వం కదా. మరి ఎవరు పెట్టారు? ఎట్లా పెట్టారు? అంతేందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా దర్యాప్తు సంస్థలు మరి గతంలో కూడా కాంగ్రెస్ పాలనలో దర్యాప్తు సంస్థలు కూడా నేను ఎందుకు ఈ చర్చ మొత్తం ఎందుకు వస్తుందంటే మీరు అధికారంలో ఉన్న 50 సంవత్సరాలు ఏం చేశారో అది ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందనే భ్రమలలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేశారు కదా, అలవాటు అయిపోయిన పని కదా, అలవాటు ఇప్పుడు జరుగుతుంది కూడా అదే అనేటువంటి భ్రమలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి వస్తుంది. పక్కా చెప్తున్నాను, ఏ ఒక్కరిని కూడా అది బీజేపీయా కాంగ్రెసా దేశాన్ని విడిచి పారిపోయినారన్నారు. సంతోషకరం, చాలా అద్భుతమైన మాట. కానీ అప్పిచ్చింది మాత్రం మేము, పోనీకి మాత్రం అలవ చేసింది వీళ్ళు. విజయ మల్య కేసు అదే కదండి. మీరు అప్పిచ్చే మీ కాలంలో అప్పులు ఎవరు ఇచ్చారు? దొంగలకు ఎవరు అప్పిచ్చారు? నిరవమడి మీరు ఏ ఒక్క పేరైనది అండి. 2014 తర్వాత అప్పు తీసుకొని ఎగ్గొట్టిపోయిన వాళ్ళు ఎవరు? 2014 కంటే అప్పు ఏ డాక్యుమెంట్ లేకుండా అప్పిచ్చింది ఎవరికి? ఈ దొంగతనంలో భాగస్వామి ఎవరు? పారిపోయారు కదా వాళ్ళు విదేశాలకి. పంచుకొని మీరు ఇచ్చుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకొని ఈ రోజు వాళ్ళు పారిపోతాడు అనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది నవ్వుకుంటున్నారు ప్రజలను మాత్రం నేను అనుకుంటున్నా. అని అంటున్నా కూడా అది సీరియస్ గానే. కాబట్టి ఈ కేసులు ఎవరి మీద కూడా రెండో విషయం, వీళ్ళెవరికైనా ఆర్డర్ కాంట్రాక్ట్లు ఇచ్చారు, వీళ్ళకి ఎవరికైనా అది చేశారు. ఇప్పుడు నేను ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్ నేను సతీష్ గారు 18,000 కోట్ల రూపాయల స్కామ్ రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అని ఆరోపణ చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ దీంట్లోకి రాగానే రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాగానే సచివుడు అయిపోయింది. అడుగుతా నేను ఏంది ఇప్పుడు 18,000 కోట్లు కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయింది. నేను అదే అడుగుతున్నాను. యాక్చువల్ గా ఎన్నికల సమయంలో కూడా అటు సోదాలు నిర్వహించారు పొంగులేటి నివాసంలో. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొంచెం ఇంపాక్ట్ ఉన్న నేత, అటు ఫైనాన్షియల్గా బలమైన నేత. ఆయన్ని భారతీయ జనతా పార్టీకి రప్పించే ప్రయత్నం గతంలో జరిగింది. ఆయన ససేమేర అన్నారు కాబట్టి అప్పట్లో సోదాలు జరిగాయన్న కొన్ని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు దాన్ని ప్రస్తావించాయి. అంటే ఇప్పుడు కూడా అలాంటి రాజకీయ లక్ష్యం ఉందన్నది కాంగ్రెస్ పార్టీలో కొందరు అనుమానం. సతీష్ గారు, శ్రీనివాసరెడ్డి మా పార్టీలోకి ఇప్పుడు వస్తాడని రావాలని ఎవరు కోరుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు. అవును, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి వస్తాడనే భ్రమలలో ఎవరు ఉంటే అది భ్రమ మాత్రమే తప్ప కళ మాత్రం తప్ప ఎవరు రాజకీయంగా గింత కొంచెం పరిజ్ఞానం ఎవరు అట్లా ఊహించారు ఆలోచించారు. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం అంటారా? మీరు డిస్టర్బ్ చేయడం అంటారా? డిస్టర్బ్ చేయడాన్ని ఇప్పుడు మీరు డిస్టర్బ్ చేయడం అనుకుంటే అది మీ ఇంటర్నల్ విషయం. అది దమ్ముండి పోరాటం చేస్తే మేము పోరాటం చేస్తలేమా? మేము మర్డర్ కేసులు పెడితే పోరాటం చేస్తలేమా? నిన్నాక మన ఉస్మానియా సీట్ లో కేసులు పెడితే పోరాటం చేస్తలేమా? కాబట్టి కేసుల కోసం పోరాటం చేయగలిగే దమ్ము రాజకీయ పార్టీకి ఉండాలి. మేము కూడా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాం సార్. మేము 50 సంవత్సరాల కాలం పాటు ప్రతిపక్షాలు ఉన్నాం కదా, పోరాటం చేసినాం కదా, దమ్ముండి కొట్లాడినాం కదా. చీలిపోయినామా? అంటే చీలిపోదా? మరి చీలగొట్టే కూడా దమ్ముండి నిలబడి 50 సంవత్సరాల తర్వాత కదా మేము అధికారంలోకి వచ్చింది. మరి రాలే కదా అధికారంలోకి, మరి దాన్ని ఎక్కువ చూస్తారు. రైట్, చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు మునుగోడు బై ఎలక్షన్ జరిగేటప్పుడు రాజగోపాల్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ ఇంక భారీ స్థాయిలో కాంట్రాక్ట్లు ఇచ్చేసింది, అందుకే రాజగోపాల్ రెడ్డి అట్లా చేశాడని ఇప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మీ పార్టీ నేతలు అందరూ మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి మళ్ళీ మీ టికెట్ మీద పోటీ చేశాడు, గెలిచాడు, ఆయన ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు. మరి ఆ విమర్శ ఏమైపోయినట్టు? అంటే రాజకీయంగా ఉంటే ఒకలాగా, రాజకీయంగా మీతో ఉంటే మరోలాగా అని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. అలాంటప్పుడు మీరు భారతీయ జనతా పార్టీపై విమర్శ చేసే నైతికత మీకు ఉంటుందా? సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిజంగానే దుర్దేశం లేకుండా ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేసినట్టుగా వారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు సార్. జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏంటి, అదాని మీద పెద్ద ఎత్తున దేశం కావచ్చు ప్రపంచం అంతా కూడా చర్చించుకుంటా ఉందని చెప్పి ఇప్పటివరకు జేపీసీ వేయలేదు. అదే కాకుండా సెబీ మీద, సెబీ అనేది స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దాని చైర్మన్ పెద్ద ఎత్తున అవకతవకలు పాల్పడ్డారు, దాని మీద కూడా కమిటీ ఏంటి అని చెప్తే ఇదివరకు కమిటీ వేయలేదు. మరి మీరు కమిటీలు వేస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో యూపీఏ ఉన్నప్పుడు 2004 నుంచి 2016 వరకు జస్ట్ ఆరోపణలు వస్తే కనిములి గారి మీద, రాజా గారి మీద కేసులు పెట్టి సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు అయినాయి. అది మీరే లేదు, సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు
సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు 2G స్కామ్ పైన అప్పుడు దర్యాప్తు జరిగింది. ఆనాడు ఉన్నటువంటి భారతీయ జనతా దాన్ని బూచిగా చూపించుకునే అధికారంకి వచ్చింది 14లో. పెద్ద ఎత్తున దేశంలో మీ హయాంలో కామన్వెల్త్ స్కామ్ చాలా భారీ సార్, పెద్ద ఎత్తున కోట్ల కుంభకోణం జరిగింది, లక్షల కుంభకోణం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పారు మీరు. చెప్పిన తర్వాత కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది కదా సార్. అదే కాదు లల్లు ప్రసాద్ గారి కేసులు ఎప్పుడో ఆయన జమాన్ల యూపీఏలో వారి భాగస్వామ్యం కూడా మీకు కేసులు తీసేయలే కదా. మీరు వచ్చిన తర్వాత 5,567 కేసులు అయినాయి. ఎన్ని కేసులు శిక్ష పడదని మరి మీ పార్టీలో రాకముందు కేసులు పెడతారు, మీ పార్టీలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛీలు ఎట్లయితారు వాళ్ళు అనేది మేము కాంగ్రెస్ పార్టీకి అడుగుతాం. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తావించిన పేర్లలో ఎవరిపైన కేసు ఎత్తేసారా సార్? ప్రకాష్ రెడ్డి గారు కేసులు ఎత్తేయలేదు. మరి కేసుల పురోగతి ఏది మీరు ఎందుకు పట్టించుకో? కాదు, నరేంద్ర మోడీ గారు ఇంత సచ్చీల్డ్ 10 సంవత్సరాల కాలం పాటు ప్రధానమంత్రి ఉన్నాడు, ఇప్పుడు 3వ ప్రధానమంత్రి కంటిన్యూ అవుతున్నాడు. మీరు వచ్చింది 0.5% ఎట్లా శిక్ష పడుతుంది? మీరు వచ్చిన తర్వాత ఎందుకు శిక్ష పడతలేదు? కేసులు పెట్టినంత ఈజీగా శిక్షలు ఎందుకు పడతలేదు అని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీకి అడుగుతాం. ప్రకాష్ రెడ్డి గారు సరే వాళ్ళు ఎవరిపైన కేసులు ఎత్తేసారని మీరు అడుగుతున్నారు, ఇందాక చరణ్ కౌశిక్ గారు ప్రస్తావించిన పేర్ల పైన. కానీ ఆ కేసుల పురోగతి ఏంటి అంటే భారతీయ జనతా పార్టీతో ఉంటే ఒకలాగా, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఒకలాగా, అలా కాకుండా ఎగ్నెస్ట్గా ఉంటే మరోలా, ఎగ్నెస్ట్గా ఉంటేనే ఆ కేసులు కొంచెం స్పీడ్ అవుతాయి, యాక్టివ్ అవుతాయి, లేదంటే ఆ కేసులు అలా స్తబ్దుగా ఉంటాయి. ప్రకాష్ గారు చెప్పండి సార్. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఏ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేదు. నిన్నగాక మొన్న ఒక వారం రోజుల కింద సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది జగదీశ్వర్ రెడ్డి గారి కేసులో. అవును, రేవంత్ రెడ్డి గారి ఏసీబీ కేసులో ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది, రాజకీయ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది అని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేశారు. కేసును తెలంగాణ హైకోర్టు కాకుండా బయట విచారించాలి, తెలంగాణ ఏసీబీ కాకుండా. దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది, ఊహాజనితమైనటువంటి అంశాల ఆధారంగా ఏ వ్యక్తి విషయంలో గానీ ఏ వ్యవస్థ విషయంలో కూడా ప్రశ్నించకూడదు అన్నది. అవును, అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది తప్పుడు జడ్జిమెంట్, జడ్జిలకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు అందామా? మీరు చెప్పండి. వారం రోజులకి అది కూడా కేసు ఏంది? రేవంత్ రెడ్డి కేసు. అవును, వేరే కేసు అయితే నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పను. రేవంత్ రెడ్డి కేసులో ఈ జడ్జిమెంట్ ను కాంగ్రెస్ వాళ్ళకి స్ఫూర్తి కాకుంటే వాళ్లకు రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరగడం కాదు రోజు రాహుల్ గాంధీకి రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే జడ్జిమెంట్ సుప్రీంకోర్టును తప్పుపట్టడం లేదు. ఈడీ, సిబిఐ, ఐటీ ముగ్గురిని తప్పుపడుతుంది. ప్రకాష్ రెడ్డి గారు మ్యూట్ లో ఉంది. ఏసీపీ సంస్థకు తప్పుడు అంశాలు అంటగట్టొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మొన్న. అవును, నేను ఇక్కడ ఏసీపీ తప్పు పడితే కేసు ఏసీపీలో ఉంది, రేవంత్ రెడ్డి గారి కేసు ఏసీపీలో ఉంది, తప్పు పడుతున్నామా? నేను ఏసీబీ ఎంత అయితే అవినీతి వ్యతిరేకంగా పనిచేస్తావు, సిబిఐ, ఈడీలు కూడా అదే పనిచేస్తాయి కదా. మరి దీనికి పోలిక లేదంటావా? ఎట్లా మాట్లాడతాం? సుప్రీం కోర్టు అంటే మీరు ఊహించుకునేటువంటి ఆపాదించేటువంటి అంశాలను సుప్రీం కోర్టే చెప్పింది, నేను చెప్పడం కదండి. అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మీద నమ్మకం లేదు, జడ్జిల మీద నమ్మకం లేదు, కాబట్టి మేము ఏసీబీని వాడుకుంటున్నాం కాబట్టి మీరు వాడుకుంటున్నటువంటి భ్రమలలో ఉంటున్నారా? మరి ప్రకాష్ రెడ్డి గారు మరి ఈ ఈడీ దాడులు కేవలం పొంగిలెట్టుతో ఆగుతాయా, ఇంకా చూడబోతున్నావా ఇంకా తెలంగాణలో మిగతా నేతలపై? సతీష్ గారు, నేను భవిష్యవాణి వినిపించడం కాదు, బట్ ఒకటి ఏంటంటే గతంలో చాలా మంది పైన ఆరోపణలు ఉన్నాయి, చాలా మంది పైన ఈడీ కేసులు ఉన్నాయి. సతీష్ గారు, ఒకటే నేను చెప్పాలనుకుంటే ఆరోపణలు రాజకీయాలకు వచ్చిన తర్వాత వ్యాపారాలను కొనసాగిస్తుంటే ఆ వ్యాపారాల ద్వారా వచ్చేటువంటి లాభ నష్టాలు జరుగుతున్నటువంటి అంశాలు ఏవైనా కావచ్చు, రాజకీయ ఆరోపణలు వస్తాయి, అవసరమైతే మిగతా అంశాల ఆధారంగా వస్తాయి. ఎవరి మీద వస్తాయి, ఎందుకు వస్తాయని నా చేతిలో లేదు. ఎందుకంటే ఎవరో రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, చేసే వ్యాపారాల మధ్య జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను వ్యాపారం చేసినప్పుడు నాకు సేల్స్ ట్యాక్స్ నా మీద రైడ్ చేశారు సార్. సేల్స్ ట్యాక్స్ రైడ్ చేస్తే నా రాజకీయ కక్ష అందామా? నా మీద సెంట్రల్ ఎక్సైజ్ రైడ్ చేశారు, రాజకీయ కక్ష అందామా? ఏమనాలి దాన్ని మరిగా? అంటే నేను వ్యాపారం చేస్తున్నప్పుడు సేల్స్ ట్యాక్స్ రావద్దా? నేను వ్యాపారం చేస్తున్నప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ రావద్దా? అంటే దీన్ని అంటే సెంట్రల్ ఎక్సైజ్ సంస్థ దొంగ సంస్థనే, సేల్స్ ట్యాక్స్ దొంగ సంస్థనే, ఇట్లా ఇప్పుడు జిఎస్టీ కూడా దొంగ సంస్థనే అందామా? అది కూడా మాట్లాడదాం. చరణ్ కౌశిక్ గారు సంస్థల మీద ఆరోపణ చేసేటప్పుడు మనం సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ నాకు చెప్పదలుచుకున్నాం. రైట్, చరణ్ కౌశిక్ గారు, ఇది బిగినింగ్ మాత్రమే, అసలు సినిమా ముందుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది ఇదే నుంచి. సార్ ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీగా ఇండియా కూటమి భయపడి ఉంటే
ఈ 10 సంవత్సరాల్లో మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యేవారు. భయపెట్టే వాళ్ళు భయపెట్టి తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ న్యాయ వ్యవస్థలను ధ్వంసం చేసింది ఎవరండి? రంజన్ గొగోయ్కి రాజ్యసభ ఇచ్చింది మేమా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యసభ ఇచ్చింది మీరే కదా. అయోధ్య తీర్పు తర్వాత సుప్రీంకోర్టు జడ్జికి చీఫ్ జస్టిస్ గారికి రాజ్యసభ ఇచ్చింది మీరు. మొన్న చంద్రచూడ్ గారు వినాయక చవితికి సంబంధించినటువంటి కార్యక్రమం వాళ్ళ ఇంట్లో పూజ ఏర్పాటు చేసుకుంటే ఆ పూజకు పోయింది ప్రధానమంత్రి గారు. న్యాయ వ్యవస్థల మీద ఇట్లాంటి చేయబట్టే న్యాయ వ్యవస్థల మీద ఉన్న నమ్మకం పోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు జడ్జీలను లేకపోతే చీఫ్ జస్టిస్ తీసుకొచ్చి రాజ్యసభ మేము పంపించలేదు. అదే కాకుండా చీఫ్ జస్టిస్ గారికి సంబంధించినటువంటి వారి ఇంట్లో వారి పర్సనల్ గా చేసుకున్నటువంటి ఒక దేవుని కార్యక్రమానికి పోయి అంటే ప్రజలకు ఏమి ఇండికేషన్ ఇస్తా ఉన్నారు? చీఫ్ జస్టిస్ ప్రధానమంత్రి అంతా ఒకటని చెప్పే ప్రయత్నమా? ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు టైం అయింది, మాట్లాడండి సార్. ఎమర్జెన్సీ కాలంలో జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జీలు ఏడున్నారో ఒక్కసారి కనుక్కోవాలి సార్. ఓకే, వాళ్ళకి జరిగిన పరిణామం ఏందో అప్పుడు పేపర్ మర్చిపోతే ఎట్లా? మీరు అధికారంలో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఆమె విషయంలో ఇచ్చినటువంటి జడ్జెస్ అంతా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేసింది ఇందిరాగాంధీ? ఎట్లా సార్ అంత అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. అటు తెలంగాణలో ఈడీ హీట్ మళ్ళీ మొదలైనట్టుగా కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నేత కీలక శాఖలకు మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన మరో 16 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇది బిగినింగ్ మాత్రమే, అసలు సినిమా ముందుందని పొలిటికల్ సైన్స్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో అటు కర్ణాటకలో ముడా స్కామ్కు సంబంధించి కొంత అది అగ్గి రేపుతోంది. స్వయాన ప్రధానమంత్రి ముడా స్కామ్ ప్రస్తావన తెచ్చిన నేపథ్యం ఒకవైపు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మరో ప్రామినెంట్ స్టేట్ తెలంగాణలో ఈరోజు ఏకంగా కీలక మంత్రికి సంబంధించి ఈడీ రంగంలో దిగిన నేపథ్యంలో అసలు ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారి తీయబోతున్న ఒక చర్చ కాంగ్రెస్లో జరుగుతోంది. చూద్దాం రాజకీయంగా దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో. ఇది వాటి లంచ్ అవర్.